హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు నేను పల్లెటూరి ప్రేమ కథ పార్ట్ 4 స్టోరీని అందించబోతున్నాను. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీని అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. మరుసటి రోజు ఉదయం వెన్నెలపల్లి గ్రామంలో సూర్యుడు ఉదయించిన రాముడి మనసులో మాత్రం నిన్న రాత్రి విన్న మాటలే తిరుగుతున్నాయి. నీ తండ్రిని నిందించిన అసలు వ్యక్తి నీకు చాలా దగ్గరలో ఉన్నాడు. రాముడు రాత్రంతా ఆలోచించాడు. నాకు దగ్గరలో ఉన్నవాడు ఎవరు? చంటి, విక్రమ్, లేదా తనకు ఎంతో నమ్మకమైన ఇంకెవరైనా? రంగయ్య పొలం వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. రాముడు అతని దగ్గరికి వెళ్ళి, నాన్నా, ఏమిట్రా? నారాయణ చేసిన తప్పులో ఇంకొక వ్యక్తి ఉన్నాడని తెలిసింది. రంగయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎవరు చెప్పారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. రంగయ్య ముఖంలో ఆందోళన కనిపించింది. ఎవరో గుర్తుపట్టలేదా? లేదు. రంగయ్య కొద్దిసేపు మౌనంగా ఉండి, రాముడు, ఆ విషయం గురించి ఇక ఎక్కువగా వెతక్కు. ఎందుకు? కొన్ని నిజాలు బయటకు వస్తే మనుషులు మళ్ళీ దూరం అవుతారు. రాముడు తండ్రి వైపు చూసి, అబద్ధం వల్ల 20 సంవత్సరాలు దూరమయ్యారు నాన్న. నిజం వల్ల మళ్ళీ కలవాలి. రంగయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు పెద్దవాడివయ్యావురా. ఇక లక్ష్మి దగ్గర ఉన్న పాత ఉత్తరాన్ని ఆమె రాముడికి చూపించింది. ఇది నిన్న రాత్రి దొరికింది. రాముడు ఉత్తరం చదివాడు. డబ్బు తీసుకున్నది నేనే, కానీ నిన్ను నిందించమని చెప్పింది ఇంకొకరు. రాముడు ఆగిపోయాడు. ఇక్కడే పేరు లేదు. లక్ష్మి అయితే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. రాముడు తల ఊపాడు. మనమిద్దరం కలిసి తెలుసుకుందాం. ఆమె నవ్వింది. మన ప్రేమ కథ ఇప్పుడు డిటెక్టివ్ కథ అయిపోయింది. రాముడు కూడా నవ్వాడు. నువ్వు డిటెక్టివ్ అయితే నేను పోలీస్. మరి చంటి? అతను కామెడీ. ఇద్దరూ నవ్వుకున్నారు. దూరం నుంచి చంటి వస్తూ, ఎవరు కామెడీ? రాముడు లక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరూ కాదు. చంటి అనుమానంగా, నన్నే అంటున్నారు కదా. బుజ్జి వెనక నుంచి వచ్చి, నిన్ను గురించి మాట్లాడడానికి కూడా టైం వేస్ట్. అప్పుడు చంటి, బుజ్జి, నువ్వు నన్ను ఎప్పుడు ఎందుకు తిడతావు? ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడతావు. అయితే నన్ను అర్థం చేసుకో. బుజ్జి ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. చంటి కూడా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. రాముడు నవ్వుతూ, మీ ఇద్దరి కథ కూడా మొదలైందనుకుంటా. చంటి బుజ్జి ఇద్దరు ఒకేసారి ఏమీ లేదు అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. మధ్యాహ్నం లక్ష్మి తండ్రి సుబ్బారావు ఇంట్లో ఒక పెద్ద వార్త చెప్పాడు. లక్ష్మి, రేపు ఒక సంబంధం వాళ్ళు వస్తున్నారు. లక్ష్మి ముఖం మారిపోయింది. నాన్న, నేను చెప్పాను కదా నాకు రాముడు ఇష్టమని. నాకు తెలుసు. అయితే ఎందుకు? సుబ్బారావు నిశ్శబ్దంగా అన్నాడు. ఈ సంబంధం గురించి ఒక్కసారి మాట్లాడాలి, అంతే. లక్ష్మి కన్నీళ్లతో, నన్ను రాముడి నుంచి దూరం చేయాలని చూస్తున్నారా? లేదమ్మా. మరి? సుబ్బారావు ఆమె తల నిమిరి, నీ జీవితం నాశనం చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. కానీ అతని మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. ఎవరో అతనిపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ రాత్రి విక్రమ్ ఒక పాత గోదాంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. విక్రమ్ అతన్ని ముందు నుండి నిలబడి, సుబ్బారావు ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి, మరి పెళ్ళి? రేపు సంబంధం వాళ్ళు వస్తారు. మరి రాముడి సంగతి? విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. రాముణ్ణి గ్రామం నుంచి దూరం చేయడానికి ఇంకో పని ఉంది. ఆ వ్యక్తి టేబుల్ మీద ఒక ఫైల్ పెట్టాడు. ఇది రాముడు భూమికి సంబంధించిన పాత పత్రాలు. విక్రమ్ ఫైల్ తెరిచి చూశాడు. ఇవితో ఏం చేస్తాం? రాముడు కుటుంబం అక్రమంగా భూమి ఆక్రమించిందని చూపిస్తాం. విక్రమ్ నవ్వాడు. అప్పుడు అతని తండ్రి జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అతని మాటలు విన్న వెంటనే గోదాం బయట ఒక నీడ కనిపించింది. ఎవరో వారి మాటల్ని వింటున్నారు. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర రాలేదు. రాముణ్ణి కలవాలని అనుకుంది. ఇంటి వెనుక తలుపు నెమ్మదిగా తెరిచి బయటికి వచ్చింది. చెరువు దగ్గర రాముడు ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు. రేపు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. రాముడు ఆమెను ధైర్యపరిచాడు. భయపడకు లక్ష్మి, నన్ను వాళ్ళకి ఇచ్చేస్తే? రాముడు ఆమె చేతిని పట్టుకొని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావు కదా. అవును. అయితే నేను నిన్ను వదలను. లక్ష్మి కన్నీళ్లతో నవ్వింది.
నిజంగానేనా? నా చివరి శ్వాస వరకు. లక్ష్మి అతని భుజంపై తల ఆనించింది. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. అంతలో చెరువు పక్కన ఉన్న పొదలో శబ్దం వచ్చింది. రాముడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ నేలపై ఒక ఫైల్ పడి ఉంది. రాముడు దాన్ని తీసుకున్నాడు. అది అదే భూమి పత్రాల ఫైల్. అతను తెరిచి చూసి షాక్ అయ్యాడు. అప్పుడు లక్ష్మి, ఏమైంది? ఇది నా నాన్నను ఇరికించడానికి ఉపయోగించిపోతున్న పత్రాలు. లక్ష్మి భయపడింది. అంటే మనల్ని విడదీయడానికి ఎవరో పెద్ద కుట్ర చేస్తున్నారు. రాముడు ఫైల్ చివరి పేజీ చూశాడు. అక్కడ ఒక సంతకం ఉంది. అతను ఆ సంతకాన్ని చూసి ఒక్కసారిగా నిలిచిపోయాడు. అది తనకు ఎంతో నమ్మకమైన వ్యక్తి సంతకం. రాముడి ముఖం మారిపోయింది. ఇది ఎలా సాధ్యం? లక్ష్మి అడిగింది. ఎవరి సంతకం అది? రాముడు సమాధానం చెప్పలేదు. అతని కళ్ళల్లో బాధ, కోపం, నమ్మలేని ఆశ్చర్యం అన్నీ కలిసిపోయాయి. ఎందుకంటే ఆ సంతకం చేసిన వ్యక్తి రాముడు సొంత తండ్రి రంగయ్య. లక్ష్మి మెల్లగా అడిగింది, ఇది మీ నాన్న సంతకమేనా? రాముడు తల ఊపాడు. అవును. అతని గొంతులో బాధ స్పష్టంగా కనిపించింది. అయితే మీ నాన్నే ఆ భూమి విషయంలో ఏదైనా చేశారా? రాముడు వెంటనే అన్నాడు, లేదు, నాకు నా నాన్న మీద పూర్తి నమ్మకం ఉంది. లక్ష్మి అతని భుజంపై చేయి వేసింది. అయితే ఈ సంతకం ఎలా వచ్చింది? రాముడు ఫైల్ను జాగ్రత్తగా పరిశీలించాడు. అది తెలుసుకోవాలి. రాముడు ఇంటికి చేరుకున్నాడు. రంగయ్య అప్పటికే నిద్రపోతున్నాడు. రాముడు అతన్ని లేపలేదు. అతని చేతిలో ఉన్న ఫైల్ను మళ్ళీ చూశాడు. అందులోని తేదీని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ తేదీ తన తండ్రి సంతకం చేయలేని రోజు. రాముడికి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు నాన్న పొలంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉన్నారని వాళ్ళ అమ్మ చెప్పేది. అయితే ఆ రోజు పత్రాలపై సంతకం ఎలా వచ్చింది? రాముడు అనుమానం మరింత పెరిగింది. మరుసటి రోజు ఉదయం, అమ్మా, సీతమ్మ వంటగదిలో ఉంది. ఏమిట్రా? నాన్న 20 సంవత్సరాల క్రితం ఒకరోజు ఆసుపత్రిలో ఉన్నారా? సీతమ్మ చేతిలోని గిన్నె ఒక్కసారిగా జారిపోయింది. ఆమె రాముడి వైపు చూసింది. ఆ విషయం నీకు ఎవరు చెప్పారు? రాముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకమ్మా? సీతమ్మ కళ్ళల్లో నీళ్లు. ఆ రోజు గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ నాకు నిజం తెలుసుకోవాలి. కొద్దిసేపు మౌనంగా ఉన్న సీతమ్మ, అవును, ఆ రోజు మీ నాన్న ఆసుపత్రిలోనే ఉన్నారు. రాముడు షాక్ అయ్యాడు. అయితే ఆయన సంతకం ఎలా వచ్చింది? సీతమ్మ సమాధానం చెప్పలేదు. రాముడు ఆమె చేతులు పట్టుకొని, అమ్మా, దయచేసి నిజం చెప్పు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ సంతకం మీ నాన్నది కాదు. రాముడు ఒక్కసారిగా నిలబడిపోయాడు. ఏంటి? ఎవరో ఆయన సంతకాన్ని నకిలీ చేశారు. రాముడు వెంటనే ఫైల్ తీసుకొని బయటకు వచ్చాడు. అతను నేరుగా గ్రామంలోని పాత రిజిస్టర్ దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య, ఈ పత్రాలు మీ దగ్గర రిజిస్టర్ అయ్యాయా? వృద్ధుడు కళ్ళజోడు పట్టుకొని పత్రాలు చూశాడు. కొద్దిసేపు పరిశీలించి, అవును. ఈ సంతకం ఎవరి సమక్షంలో జరిగింది? వృద్ధుడు మౌనంగా ఉన్నాడు. చెప్పండి తాతయ్య. నాకు గుర్తున్నంత వరకు రంగయ్య రాలేదు. రాముడు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. మరి ఎవరు వచ్చారు? వృద్ధుడు కాసేపు ఆలోచించి, నారాయణ. రాముడు షాక్ అయ్యాడు. నారాయణ? అవును. కానీ అతనితో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు? వృద్ధుడు తల పట్టుకొని ఆలోచించాడు. పేరు గుర్తులేదు, కానీ ముఖం మాత్రం గుర్తుంది. ఆ రోజు లక్ష్మి తన తండ్రి గదిలోకి వెళ్ళింది. నాన్న, సుబ్బారావు పాత పెట్టెను చూస్తూ కూర్చున్నాడు. ఏమమ్మా? నారాయణ గురించి మీకు తెలుసా? సుబ్బారావు ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఎందుకు అడుగుతున్నావు? రాముడు కుటుంబం గురించి నిజం తెలుసుకున్నాను. సుబ్బారావు కళ్ళల్లో భయం కనిపించింది. నీకు ఎవరు చెప్పారు? నాన్న, మీరు ఇన్ని సంవత్సరాలు ఏదో దాచారు. సుబ్బారావు మెల్లగా లేచాడు. అవును. లక్ష్మి కళ్ళల్లో నీళ్ళు. ఏమిటది? సుబ్బారావు కిటికీ వైపు చూస్తూ, రంగయ్యను నేను ఎప్పుడూ నిజంగా ద్వేషించలేదు. లక్ష్మి ఆశ్చర్యపోయింది. మరి ఆ రోజు జరిగినది మొత్తం నాటకం. ఎవరి నాటకం? సుబ్బారావు పెదవులు వణికాయి. నారాయణ ఒక్కడే కాదు. అతను ఆగిపోయాడు. మరి ఇంకెవరు? సుబ్బారావు సమాధానం చెప్పబోతుండగా బయట ఎవరో తలుపు తట్టారు. ఇద్దరూ ఆ వైపు చూశారు. తలుపు తెరిచేసరికి ఎవరూ కనిపించలేదు. కానీ నేలపై ఒక కవర్ ఉంది. సుబ్బారావు దాన్ని తీసుకున్నాడు. కవర్ మీద ఇలా ఉంది,
20 ఏళ్ల క్రితం జరిగిన నిజం తెలుసుకోవాలనుకుంటే ఈ రాత్రి పాత గోదాం దగ్గరికి రండి. సుబ్బారావు ముఖం తెల్లబడిపోయింది. లక్ష్మి అడిగింది, నాన్న ఎవరు పంపారు? అతను మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో రాముడికి రిజిస్టర్ దగ్గర నుంచి ఒక పాత రికార్డు లభించింది. ఆ రికార్డులో నారాయణతో పాటు ఉన్న వ్యక్తి పేరు కనిపించింది. రాముడు ఆ పేరు చదివి, ఇది ఎలా సాధ్యం? అతని చేతులు వణికాయి. ఎందుకంటే ఆ వ్యక్తి విక్రమ్ తండ్రి. రాముడికి ఒక్కసారిగా అన్నీ అర్థమవుతున్నట్టున్నాయి. అంటే 20 ఏళ్ల క్రితం జరిగిన మోసంలో విక్రమ్ కుటుంబానికి కూడా సంబంధం ఉందా? అతను వెంటనే లక్ష్మి ఇంటి వైపు పరిగెత్తాడు. కానీ అప్పటికే లక్ష్మి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. రాత్రి చీకటిగా ఉన్న పాత గోదాం ముందు సుబ్బారావు ఒంటరిగా నిలబడ్డాడు. ఎవరు నన్ను ఇక్కడికి పిలిచారు? అంతలో లోపల నుంచి ఒక స్వరం. 20 సంవత్సరాలుగా మీరు దాచిన నిజం చెప్పే సమయం వచ్చింది. సుబ్బారావు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. చీకట్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ముఖం కనిపించలేదు. అతను నెమ్మదిగా ముందుకు వచ్చాడు. సుబ్బారావు ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. నువ్వా? ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. అవును సుబ్బారావు, నేను తిరిగి వచ్చాను. సుబ్బారావు వెనక్కి అడుగు వేశాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయాడని 20 సంవత్సరాలుగా అందరూ అనుకున్నారు. నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. నన్ను చనిపోయాడని అనుకొని మీరందరూ 20 సంవత్సరాలు ప్రశాంతంగా జీవించారు కదా. సుబ్బారావు వెనక్కి అడుగు వేశాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పడానికి. ఏ నిజం? ఆ వ్యక్తి నెమ్మదిగా ముందుకు వచ్చాడు. రంగయ్య తప్పు చేయలేదు. సుబ్బారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసు. అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నావు? సుబ్బారావు తలదించుకున్నాడు. నాకు కూడా పూర్తి నిజం తెలియదు. ఆ వ్యక్తి గట్టిగా అన్నాడు. కానీ నాకు తెలుసు. అతను తన జేబులో నుంచి ఒక పాత ఫోటో తీసి సుబ్బారావుకి ఇచ్చాడు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళను గుర్తుపట్టావా? సుబ్బారావు ఫోటో చూశాడు. అందులో నారాయణ, విక్రమ్ తండ్రి, ఇంకా మరో వ్యక్తి. సుబ్బారావు షాక్ అయ్యాడు. మూడో వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు. అతనే ఈ మొత్తం కథకు అసలు కారణం. ఎవరు? అతని పేరు చెప్పబోతుండగా బయట ఒక్కసారిగా కారు శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరో వచ్చారు. సుబ్బారావు భయంతో, మనల్ని ఎవరో గమనిస్తున్నారా? అవును. అతను వెంటనే సుబ్బారావును వెనక తలుపు వైపుకు తీసుకువెళ్ళాడు. ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. కొన్ని క్షణాల తర్వాత గోదాం తలుపు తెరుచుకుంది. లోపలికి వచ్చిన వ్యక్తి విక్రమ్. అతను చుట్టూ చూసి కోపంగా అన్నాడు, వాళ్ళు తప్పించుకున్నారా? ఇక ఇటుపక్క రాముడు విక్రమ్ తండ్రి పేరు తెలుసుకున్న తర్వాత నేరుగా విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. విక్రమ్ బయటకు వచ్చాడు. ఏంటి? రాముడు అతని ముందు పాత పత్రాలు విసిరాడు. ఇవేంటో తెలుసా? విక్రమ్ ఒక్కసారిగా పత్రాలను చూసి షాక్ అయ్యాడు. కానీ వెంటనే తాను అదుపులో తెచ్చుకున్నాడు. నాకు తెలీదు. నీ తండ్రి పేరు ఇందులో ఉంది. విక్రమ్ కోపంగా, నా తండ్రి గురించి నాతో మాట్లాడుకు. రాముడు అతని దగ్గరికి వెళ్ళి, 20 ఏళ్ల క్రితం నా కుటుంబాన్ని నాశనం చేసింది మీ కుటుంబమేనా? విక్రమ్ కళ్ళల్లో కోపం పెరిగింది. నీకు చాలా తెలుసుకోవాలనే కోరిక ఉంది. అవును. అయితే జాగ్రత్తగా ఉండు. ఎందుకు? విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. కొన్ని నిజాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ కాలం సంతోషంగా ఉండరు. రాముడు అతని కోపాన్ని చూశాడు. నన్ను బెదిరిస్తున్నావా? అది నీ ఇష్టం. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చింది. రాముడు! అతను వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న ఎక్కడికో వెళ్ళారో తెలియడం లేదు. రాముడు ఆశ్చర్యపోయాడు. మీ నాన్న? అవును. రాత్రి నుంచి కనిపించడం లేదు. రాముడి ముఖంలో ఆందోళన. విక్రమ్, నీకు సుబ్బారావు గారు ఎక్కడున్నారో తెలుసా? విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. రాముడికి అనుమానం మరింత పెరిగింది. లక్ష్మి, మనం వెంటనే వెళ్దాం. రాముడు, లక్ష్మి, చంటి, బుజ్జి కలిసి గ్రామం మొత్తం వెతికారు. చివరకు పాత గోదాం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నేలపై ఒక పాత ఫోటో కనిపించింది. లక్ష్మి దాన్ని తీసుకుంది. ఇది నాన్న దగ్గర ఉన్న ఫోటో. రాముడు ఫోటో చూశాడు. అందులో నారాయణ, విక్రమ్ తండ్రి, మరో వ్యక్తి కూడా ఉన్నారు. చంటి ఫోటోను జాగ్రత్తగా చూసి, రాముడు, ఏంటి? ఈ మూడో వ్యక్తిని నేనెక్కడో చూశానురా. రాముడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ? చంటి ఆలోచించాడు. మన ఊరిలోనే. ఎవరు? చంటి చెప్పబోతుండగా బుజ్జి ఒక్కసారిగా అతని నోరు మూసేసింది. అతను ఇక్కడ చెప్పొద్దు.
రాముడు ఆశ్చర్యపోయాడు. ఎందుకు? బుజ్జి భయంగా చుట్టూ చూసింది. ఎందుకంటే ఎవరో మనల్ని గమనిస్తున్నారని నాకు అనిపిస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి, రాముడు చెరువు దగ్గర ఒంటరిగా నిలబడ్డారు. లక్ష్మి కన్నీళ్లతో, మన ప్రేమకు ఎందుకిన్ని సమస్యలు వస్తున్నాయి? రాముడు ఆమె చేతులు పట్టుకున్నాడు. మన ప్రేమ నిజమైతే సమస్యలు మనల్ని విడదీయలేవు. కానీ నాకు భయంగా ఉంది రాము. నాకు కూడా. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. నీకు కూడా భయమా? నిన్ను కోల్పోతానేమోనని. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. రాముడు మెల్లగా ఆమె కన్నీటిని తుడిచాడు. ఏం జరిగినా నిన్ను వదలను. లక్ష్మి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. నేను కూడా అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నిలబడ్డారు. అదే రాత్రి విక్రమ్ తన గదిలో ఒక పాత పెట్టె తెరిచాడు. అందులో ఒక ఫోటో ఉంది. అదే ఫోటో నారాయణ, విక్రమ్ తండ్రి, ఆ మూడో వ్యక్తి ఉన్న ఫోటో. విక్రమ్ ఫోటోని చూస్తూ అన్నాడు, నాన్న, మీరు చేసిన పని కోసం నేను ఈరోజు రాముడి జీవితాన్ని నాశనం చేస్తున్నాను. అప్పుడే అతని వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. నువ్వు ఒక్కడవే ఈ పని చేయడం లేదు విక్రమ్. విక్రమ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూసి అతని ముఖం తెల్లబడిపోయింది. మీరు ఇక్కడ? ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. రాముణ్ణి, లక్ష్మిని విడదీయడానికి అసలు కారణం నేను. విక్రమ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఎందుకు? ఆ వ్యక్తి సమాధానం, ఎందుకంటే రాముడు తండ్రి చేసిన ఒక్క పని వల్ల నా కుటుంబం నాశనం అయ్యింది. విక్రమ్ షాక్ అయ్యాడు. అది నిజమా? ఆ వ్యక్తి, నిజం ఏదో తెలుసుకోవడానికి రాముణ్ణి అడుగు అని చెప్పి చీకట్లో కలిసిపోయాడు. విక్రమ్ చేతిలోని ఫోటో నేలపై పడిపోయింది. అసలు శత్రువు ఎవరు? రాముడు తండ్రి నిజంగా ఏం చేశారు? లక్ష్మి తండ్రి అసలు ఎక్కడికి వెళ్ళారు? రాముడు లక్ష్మి ప్రేమకు ఈ పాత రహస్యం ముగింపునా లేక కొత్త బంధం ఆరంభమా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.